ఓం గం గణపతయే నమః శివాయ గురువే నమః. జ్ఞానక్షముడి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీరు అమితంగా ప్రేమించేటువంటి మీ యొక్క వ్యక్తి ఇద్దరు గుర్తుపెట్టుకోండి. ఇది ముక్కు ముఖము తెలియనటువంటి వ్యక్తులు కోసము అనేటువంటిది వాడటం అనేటువంటిది వ్యర్థము. అలాగే హాయ్ బాయ్ కేవలం ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కూడా వాడుకోవడానికి కాదు ఇది. మీరు మీ యొక్క పార్ట్నరు చక్కగా రిలేషన్షిప్లో ఉన్నారు, ఒకరినొకరంటే ఒకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, అలా కొంతకాలం అనేటువంటిది గడిచారు. ఏదో ఒక మనస్పర్ధల ద్వారానో, గొడవల ద్వారానో, మిస్కమ్యూనికేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్ వల్లనో ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోయి ఉన్నారనుకోండి, దూరం పెట్టేసి ఉన్నారనుకోండి. అటువంటి వాళ్ళ యొక్క మనసు అనేటువంటిది గ్రాడ్యువల్గా ఒక న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ద్వారా మీ యొక్క ప్రేమలో గనక నిజాయితీ ఉంటే, స్వచ్ఛత ఉంటే మళ్ళీ కూడా తిరిగి వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా ఆ శ్రీకృష్ణుడి పరమాత్ముడు అర్థం చేసుకునేటువంటి విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వలన జరిగి మళ్ళీ కూడా మీ పట్ల ప్రేమ ఆకర్షణ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చెయ్యొచ్చు అని అంటే కనుక ఏదైనా సరే ఒక లక్షవారం నాడు మొదలు పెట్టాలి. అంటే గురువారం, లక్షవారం అన్నా గురువారం అన్నా ఒకటే. ఏదో ఒక గురువారం నాడు మీరు ఈ యొక్క ప్రక్రియను మొదలు పెట్టాలి. సాయంత్రం 6-7 మధ్యలో చెయ్యాలి. ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, పూజా మందిరంలో కానీ శుచిగా శుభ్రంగా చక్కగా వెళ్ళి అక్కడ మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడిని నమస్కారం చేసుకొని, ఏదైనా ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నా పర్వాలేదు, లేకపోతే విష్ణుమూర్తి యొక్క పటం ఉన్నా సరే ఒక మరి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకోండి. చెప్పుకున్న దాని తర్వాత ఒక రాగి పాత్ర, ఒక రాగి బౌల్ అనమాట, అంటే రాగితో తయారు చేయబడినటువంటి ఒక బౌల్ అనేటువంటి తీసుకోవాలి. మా దగ్గర రాగి పాత్ర లేదండి, మరి ఇంకోటి ఏదైనా వాడుకోవచ్చా, ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు అంటే కనుక వేరే ఆప్షన్స్ ఏమీ కూడా లేవు. రాగి పాత్రే మీరు తీసుకోవాలి. ఆ విధంగా చేస్తేనే పని చేస్తుంది. రాగి పాత్ర తీసుకుని దాని నిండా కూడా స్వచ్ఛమైనటువంటి నీరు వేసి పింక్ రోజు, ఎరుపు రంగులో కాకుండా పింక్ కలర్లో ఉంటుంది కదా, పింక్ రోజు యొక్క పెటల్స్ అందులో వేసేసి ఒక 2-3 చుక్కల తేనె ఆ యొక్క నీళ్ళలో వేసి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఎదురుగుండా కానీ, విష్ణుమూర్తి యొక్క పటం ఎదురుగుండా కానీ పెట్టి మీ యొక్క పార్ట్నర్ ఈ విధంగా అనవసరంగా మనస్పర్ధలతో గొడవల ద్వారా దూరమయ్యారు, మళ్ళీ కూడా అర్థం చేసుకుని మీ పట్ల చక్కగా రావాలి. ఆ విధంగా చూడు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని ఓం క్లీం కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఆ యొక్క నీళ్ళని మీ యొక్క పార్ట్నర్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది పెట్టుకుని ఆ యొక్క ఫోటో మీదన జల్లండి ఆ యొక్క నీళ్ళని. ఈ విధంగా చేస్తే వాళ్ళ యొక్క మనసు, బుద్ధి, ఆలోచన గ్రాడ్యువల్గా న్యాచురల్ విధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రేమలో స్వచ్ఛత ఉంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వలన ఇది మరింత శక్తివంతంగా పనిచేయడం కోసం కాస్త మార్పు కనిపించినప్పటికీ కూడా ఇంకా శక్తివంతంగా పనిచేయాలంటే కనీసం ఒక 4 వారాలు ఈ విధంగా చేసి ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.